కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు రాష్ట్రంలో గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కలెక్టర్ ఆఫీసుల్లో, ముఖ్యంగా మన కళ్యాణ్ గారు అయితే పిఠాపురంలో కూడా పెట్టించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోని కూటమి ప్రభుత్వ ఆఫీసులోని కూడా గ్రీవెన్స్ నడుస్తుంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రీవెన్స్ పట్టించుకోకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు వందల మంది వస్తూ ఉన్నాయి. ఒక పక్కనే వాటిని షార్ట్అవుట్ కూడా చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు రావడం, ప్రతి 15 రోజులకు ఒకసారి మరి వచ్చి ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేయడం చాలా బాగా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీసే మన పిఠాపురం వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టిలో పెడితే అన్ని షార్ట్అవుట్ అంటే దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ వేళ వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఫిషర్మెన్స్కి ఇచ్చాం. ఏదైనా తుఫాను వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మరి అందులో ఉండడానికి, తుఫాను లేనప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు, శుభకార్యాలు అవునండి, అశుభకార్యాలు అవునండి, ఏమన్నా అక్కడ చేసుకునే విధంగా మత్స్యకారుల కోసం నేను ఉప్పాడ, మూలపేట, ఎండబిల్లో కట్టాను. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ మల్టీపర్పస్ ఫంక్షనాలన్నింటిలో కూడా మన పంచాయతీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అవసరం లేకుండా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. మూలపేటలో అయితే సెర్చ్ కంపెనీకి అద్దెకిచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం మత్స్యకారులు పిల్లలకు కూడా మనం వాళ్ళు ఎక్కడ బయట పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ₹1,00,000 అవుతుంది, 50,000 నుంచి 1,00,000 అవుతుంది, ఉచితంగా పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఈ మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్స్ ఏమున్నాయో వాటిని డిజైన్ చేశాం. 10 కోట్లతో తెచ్చాం. తెచ్చిన దానికి విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా ఒక్క పెళ్లి కూడా చేసుకునే లేదు, ఇప్పటికి కూడా ఖాళీ చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి నివేదించింది ఏంటంటే తక్షణం తుఫాను షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో ఉప్పాడ, అదేవిధంగా మూలపేట, అదేవిధంగా ఎండపిల్లో ఖాళీ చేయించి అక్కడున్న మత్స్యకారులకు అనుగుణంగా వాళ్ళ వివాహాలు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి సదుపాయంగా వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఆయన తెలియజేశాం. ఈగోకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అవన్నీ ఖాళీ చేసి మత్స్యకారులందరికీ ఉపయోగపడే విధంగా వస్తాయని తెలియజేస్తాం.